అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సోల్ కనెక్షన్స్ ట్రావెల్. ఈరోజు మనం వరంగల్ అండ్ భద్రాచలం ట్రిప్ 2 డేస్లో ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. అండర్ 2000 బడ్జెట్లో. సో హైదరాబాద్ నుంచి వరంగల్కి అయితే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం. 2S టికెట్ కాస్ట్ 100 రూపీస్. అలాగే కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది 8 టైంకి. 3 hours అయితే జర్నీ పడుతుంది. 10 కల్లా రీచ్ అయిపోతాం. అందుకే మేము 2S సిట్టింగ్ బుక్ చేసుకున్నాం స్లీపర్ కన్నా. సో ఆల్మోస్ట్ 3 hours జర్నీ పడుతుంది. ముందే బుక్ చేసుకుని 2 days ముందే బుక్ చేసుకుంటే మనకి సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈసారి టికెట్స్ బుక్ చేయాలనుకుంటే 2 days ముందే ప్లాన్ చేసుకోండి. మేమైతే వరంగల్ రీచ్ అయిపోయాం ఆన్ టైం. ట్రైన్ అయితే డిలే లేదు. సో 10:15 కల్లా రీచ్ అయిపోయాం. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి రామప్ప టెంపుల్కి విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వరంగల్ నుంచి రామప్ప టెంపుల్ అరౌండ్ 60 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ వరంగల్ వచ్చేస్తే స్టేషన్ దగ్గరలో ఉన్న 1000 పిల్లర్ టెంపుల్, భద్రకాళి టెంపుల్, వరంగల్ ఫోర్ట్ ఇవన్నీ మనం దగ్గరలో ఉన్న కవర్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే రామప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మనకి మేము అయితే ములుగు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. సో వరంగల్ నుంచి ములుగు 50 kilometers. అక్కడి నుంచి మనకు ఆటోస్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ మనం ములుగు వెళ్ళిపోతే ములుగు నుంచి రామప్ప టెంపుల్ సో చాలా దగ్గర. మేమైతే ఆటో 20 రూపీస్ మాట్లాడుకున్నాం. వాళ్ళైతే బస్ స్టాండ్ దగ్గర దించేస్తారు. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్. వరంగల్ నుంచి ములుగుకి మినిమం 1 hour టైం అయితే పడుతుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయం. దీన్ని పాలంపేట గ్రామంలో కాకతీయ రాజుల కాలంలో 1213లో నిర్మించారు. సో దీని యొక్క చరిత్ర ఏంటంటే ఈ ఆలయాన్ని శిల్పి రామప్ప పేరుతో పిలవడం ఇక్కడ ప్రత్యేకత. దేశంలోనే ఒక శిల్పి పేరు మీద పిలువబడుతున్న ఏకైక దేవాలయం ఇదే. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు దీన్ని కట్టించాడు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వాడిన ఇటుకలు నీటిపై తేలడం అంటే ఫ్లోటింగ్ బ్రిక్స్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం అన్నమాట. ఆలయం మండపంలో ఉన్న నల్లరాతి నంది విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో అయితే మేము చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ మహాశివరాత్రి సమయంలో జరిగే గిరిజన కళ్యాణం చాలా ప్రసిద్ధి చెందింది. సో మేమైతే ఇక్కడ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్ ఉండవు, కొంచెం నడాలి లోపలికి. మ్యాక్సిమం మీరు ప్రైవేట్ వెహికల్లో వస్తే బెటర్. ఇక్కడైతే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, బట్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఒక రూట్ ఉంటుంది, అది ప్రైవేట్ వెహికల్కి పార్కింగ్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది ఫ్రంట్ సైడ్. ఇదే మీరు చూస్తున్న రామప్ప టెంపుల్. జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. మేము సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి ఖాళీగా ఉంది. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఎక్స్ట్రాడినరీ.
ఇక్కడ మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి టెంపుల్ గురించి చెప్పమంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ హిస్టరీ, ఎలా కట్టారు, ఓల్డ్ మాన్యుమెంట్స్, ఇవన్నీ దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు అయితే. ఇక్కడ ఎదురుగా నంది అయితే ఉంటది. కన్నుతో శివుని చూస్తున్నట్టు, చెవుల ముందు పెట్టి వింటున్నట్లు, కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడంట. అటెన్షన్గా ఉంటుంది. అలా అది ఎక్కడికి వెళ్ళినా మనల్ని చూసినట్లుగా ఉంటుంది. కాకతీయ నందులన్నీ అలానే ఉంటాయి. ముందే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికి కాకతీయుల ఇంజనీరింగ్ ప్రతిభకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రతి శిల్పం ఒక కథ చెప్తుంది. ప్రతి రాయి కాకతీయుల వైభవాన్ని గుర్తు చేస్తుంది. టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తే మీకు రామప్ప లేక్ కనిపిస్తుంది. సో కొంచెం నడవాలి. ప్రైవేట్ వెహికల్స్ ఉంటే బెటర్. సో బ్యాక్ సైడ్ వెళ్తే మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మేమైతే టైం అవుతుందని మిస్ చేసాం. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం తిరిగి వరంగల్కి. సో నెక్స్ట్ వచ్చేసి మనం భద్రకాళి టెంపుల్ అండ్ 1000 పిల్లర్స్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్ అయితే ఇవి కవర్ చేస్తున్నాం. సో మీరైతే ఇలా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ రామప్ప టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రిటర్న్ వరంగల్ వచ్చేసి మేము 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వెళ్ళాం. 1000 స్తంభాల గుడి హనుమకొండలో ఉంది. క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు రుద్రదేవుడు ఈ ఆలయం నిర్మించాడు. ఇది శివుడు, విష్ణువు మరియు సూర్యదేవునికి అంకితం చేయబడిన త్రికూటాలయం. 1000 స్తంభాలతో నిర్మాణం, ఒకే రాతితో చెక్కిన నంది విగ్రహం కాకతీయ శిల్పకళకు ప్రతీక. ఇక్కడ శివాలయంలో దర్శనం, నంది విగ్రహం వద్ద ఫోటోలు, స్తంభాల శిల్పాలను పరిశీలించడం తప్పక చేయవలసిన పనులు.
నెక్స్ట్ మేము భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాం. భద్రకాళి ఆలయం వరంగల్లోనే అత్యంత పురాతన దేవాలయంలో ఒకటి. చాళుక్య రాజు క్రీస్తు శకం 625 ప్రాంతంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. కాకతీయులు ఈ అమ్మవారిని తమ కులదేవతగా భావించేవారు. తెలంగాణలో అత్యంత పురాతన శక్తిపీఠంలో ఒకటి. 8 చేతులతో ఉన్న మహాభద్రకాళి విగ్రహం. ఆలయం పక్కనే అందమైన భద్రకాళి చెరువు, కాకతీయుల కులదేవత ఆలయం. దీని యొక్క ప్రత్యేకతలు: ఇక్కడ కుంకుమ పూజ, దీపారాధన కూడా చేస్తారు. మేమైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. వరంగల్ నగరాన్ని కాపాడే అమ్మవారిగా భద్రకాళి దేవిని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకోండి. నెక్స్ట్ అయితే మేము వరంగల్ ఫోర్ట్కి అయితే వచ్చేసాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. 15 ఇయర్స్ కన్నా చిన్నపిల్లలకి, అండర్ 15 ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ. సో వరంగల్ కోట కాకతీయుల సామ్రాజ్యానికి కేంద్ర బిందువు. గణపతి దేవుడు మరియు రుద్రమ్మదేవి పాలనలో ఈ కోట అత్యున్నత వైభవాన్ని సాధించింది. ఒకప్పుడు ఇది కాకతీయుల రాజధానిగా వెలుగొంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే కాకతీయ కళాతోరణం, భారీ రాతి ద్వారాలు, పురాతన శివాలయ అవశేషాలు, కాకతీయ సామ్రాజ్య వైభవానికి చిహ్నం. కోట గోడలు, పురాతన శిల్పాలు, సూర్యాస్తమయ సమయంలో కోట వ్యూ, ఇవన్నీ అయితే చూడొచ్చు. బట్ మేమైతే డిసప్పాయింట్ అయ్యాము. ఇక్కడ అన్నీ విరిగిపోయి ఉన్నాయి యాక్చువల్లీ. సో ఫోర్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ విజిట్ అయితే చేయండి. పురాతన శిల్పాలు అయితే మీకు కనిపిస్తాయి. ఈ కోట గోడలు ఎన్నో యుద్ధాలను సాక్ష్యాలుగా నిలిచాయి. సో ఈ విధంగా మనం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ రామప్ప ఆలయంలో రుద్రేశ్వర స్వామి దర్శనం, తర్వాత 1000 స్తంభాల గుడిలో శివ దర్శనం, భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చన, వరంగల్ కోటలో కాకతీయ చరిత్రను తెలుసుకోవడం, కాకతీయ కళాతోరణం వద్ద ఫోటోలు. సో ఈ విధంగా మనం అయితే ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మేము వరంగల్ ఫోర్ట్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ పార్ట్ వీడియోలో మీకు వరంగల్ నుంచి భద్రాచలం ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్స్, టికెట్ కాస్ట్, భద్రాచలంలో చూడవలసిన ప్రదేశాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా.
సో మేమైతే స్టేషన్కి రీచ్ అయిపోయాం. మీకు ఏమైనా రూమ్స్ కావాలంటే ఇక్కడ మనకి ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, అలాగే ఏసీ రూమ్స్ అయితే ఉంటాయి. డార్మెటరీ ఏసీ రూమ్స్, సూట్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు కాస్ట్ చూడొచ్చు, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మేమైతే ఏసీ వెయిటింగ్ హాల్లో తీసుకున్నాం. పర్ హెడ్ 40 or 50 రూపీస్ ఉంటుంది. 1 అవర్కి అయితే 1 అవర్ వెయిటింగ్ హాల్లో ఉండాలంటే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అదే స్ట్రైట్కి వెళ్ళి స్టేషన్ ఎదురుగా చాలా టిఫిన్స్ అయితే ఉంటాయి. మేము ఇక్కడ టిఫిన్ చేసేసి రిటర్న్ అయితే మేము స్టేషన్కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి భద్రాచలం. నెక్స్ట్ వీడియోలో మీకు వరంగల్ టు భద్రాచలం ఏ ప్లేసెస్ చూసాం, టికెట్ కాస్ట్ ఎంత, బడ్జెట్ అండర్ బడ్జెట్లో ఏ ప్లేసెస్ కవర్ చేసామో చూపిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.